హైడ్రా నిర్వహిస్తున్న విధులన్నింటిలో డిఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీలకమైందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాల మేరకు హైడ్రా పనిచేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిఆర్ఎఫ్లోకి అవుట్సోర్సింగ్ విధానంలో కొత్తగా తీసుకున్న 357 మంది శిక్షణ ప్రారంభోత్సవంలో కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. అంబర్పేట పోలీసు శిక్షణ కేంద్రంలో వారం రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డిఆర్ఎఫ్ పాత్ర చాలా కీలకమైందని, ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడయ్యాయని అన్నారు. ఈ దగ్గరున్న ప్రాంతాల వాళ్ళందరినీ కూడా మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని మీ మెరిట్ బట్టి మేము తీసుకుంటూ దాంట్లో సామాజిక కూర్పులు కూడా ఫాలో అవుతూ అందరికీ కూడా అది బ్యాలెన్స్ చేస్తూ మిమ్మల్ని తీసుకోవటం జరిగింది. సో మీరంతా కూడా ఒక రిక్రూట్మెంట్లో మిస్ అయినా కానీ కూడా మళ్ళీ దాని తర్వాత ఉన్నటువంటి వెయిటింగ్ లిస్ట్ని బట్టి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఎవరైతే కనుక డిఆర్ఎఫ్ మీరు అసిస్టెంట్స్గా ఉన్న వాళ్ళు కనుక బాగా టాలెంట్ చూపిస్తే కనుక నెక్స్ట్ దానికి కూడా తీసుకెళ్లేదానికి కూడా చేస్తా ఉన్నాం. మీ టాలెంట్ ఉంటే కనుక పైకి తీసుకెళ్లేటట్టు దీన్ని తప్పకుండా హైడ్రాలో మేము దానికి కావాల్సినటువంటి సిస్టమ్